సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇవాళ నా డిగ్రీది గ్రాడ్యుయేషన్ డే ఉన్నది. సో నేను చదివిన కాలేజ్ వచ్చేసి లయలా కాలేజ్. సో ఇప్పుడు మాకు కాలేజ్ నుంచి మెసేజ్ ఏమొచ్చిందంటే, మేము అందరం స్టూడెంట్స్ అందరూ షార్ప్ 8 వరకు కాలేజ్ హాల్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అవుతుంది. నేను ఇంకా బ్రేక్ఫాస్టే చేస్తున్నా. సో జల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలేజ్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక అక్కడ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటే రిజిస్టర్లో అన్నీ ఫిల్అప్ చేయాలి. మళ్ళీ 1000 రూపీస్ కట్టి డ్రెస్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఈ గ్రాడ్యుయేషన్ డేకి రిజిస్ట్రేషన్కే మాకు 1800 తీసుకున్నారు. ఆ 1800 కాకుండా మళ్ళీ దాని మీదకించి 1000 రూపీస్ ఇవాళ తీసుకొని రావాలంట, జస్ట్ డిపాజిట్లగా. మళ్ళీ డ్రెస్ ఇచ్చేసినాక మళ్ళీ 1000 రూపీస్ వస్తారంట. మా కాలేజ్ స్టార్టింగ్ నుంచి చాలా అమౌంట్ కలెక్ట్ చేసినాను మా నుంచి అయితే. సో ఇప్పుడు జల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే కాలేజ్కి వెళ్ళాలి. సో మళ్ళీ వీడియో వచ్చేసి అక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేనైతే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో గ్రాడ్యుయేషన్ డేకి వచ్చే వాళ్ళందరికీ కాలేజ్ మెయిన్ గేట్లో నుంచి కాకుండా కాలేజ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చినారు. సో ఇప్పుడు మా వెహికల్స్ పార్క్ చేసి అయితే కాలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాయి ఇక నేనైతే. సో ఇప్పుడే కాలేజ్ లోపలికి అయితే వచ్చేసినాము. కాలేజ్ లోపలికి వచ్చినాక మన నేమ్ ఐడి అన్నీ మేము చెప్తే మనకు ఒక టోకెన్ ఇచ్చినారు. ఈ టోకెన్ తీసుకొని ఇంకొక కౌంటర్లో ఇస్తే మనకు రోప్స్ ఇస్తారంట. అదే మన డ్రెస్, గ్రాడ్యుయేషన్ డేకి మనం వేసుకుంటాం కదా బ్లాక్ డ్రెస్, సో అది ఇస్తారంట. ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోయి కౌంటర్లో లైన్లో నిల్చుని మళ్ళీ అదొకటి ఇవ్వాలి. సో ఇప్పుడు మనకైతే డ్రెస్ అయితే ఇచ్చినారు. ఏమంటారు దీన్ని? రోప్ రోప్ అయితే ఇచ్చినారు. ఇంకా కాలేజీలో ఇంకా స్టార్ట్ కావాలి, 9 o'clock అయితే అన్నారు. చూడండి. One eternity later. అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, వాడు గ్రాడ్యుయేషన్ చేసుకున్నాడు. మానవాయి అమ్మా ఎట్లా మామ మంచిగానే ఉన్నా. Education, multidisciplinary education, education with ethics, education with discipline. But I don't think now, I don't find సో ఇప్పుడు నేను ఫోటో దిగుతున్న ఫాదర్ వచ్చేసి నేను చదివిన బ్లాక్లో వైస్ ప్రిన్సిపల్ ఉండే. సో నేను ఫైనల్ ఎగ్జామ్ అయిపోయే లాస్ట్ ఫ్యూ డేస్ ముందు ఒక చిన్న అల్లరి వల్ల సస్పెండ్ అవుతుండే. సో అదే ఫోటో దిగుతుంటే గుర్తుందా లేదా అని నీకు. మా అన్న గ్రాడ్యుయేషన్ డేకి నేను ఒక్కడనే వెళ్ళిన. మా ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ డాడీ ఎవ్వరు రాలేరు. సో ఈరోజు నా గ్రాడ్యుయేషన్ డేకి మా మమ్మీ వచ్చింది. మా డాడీ వచ్చేసి ఇంకా ఆఫీస్లోనే ఉండే, లేట్ అవుతుందని అన్నారు. సో ఇక మా ఫ్రెండ్ది రోప్ అరిగి మా అన్నకి ఇస్తే వేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి దిగితే ఒక మెమొరీ లెక్క ఉంటుందని దిగినాం మేమిద్దరం. ఫైనల్ అయితే మన డిగ్రీ అయితే మన చేతిలో పెట్టినారు. ఇది జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ ఉండొచ్చు, కానీ ఇది మన 3 years హార్డ్ వర్క్. ఇది 3 years రాత్రి పగలు కష్టపడి చదివితే మనకి ఈ డిగ్రీ ఒక్క బ్యాక్లాగ్ రాకుండా జరిగిన మీకు. సో గైస్, నేనైతే ఇప్పుడు కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసిన. సో నాకు అక్కడ కాలేజ్లో నచ్చిన ఒక చిన్న మాట ఏంటంటే, మన పేరెంట్సే మనకు కాలేజ్కి ఫీజు కడతారు, ఎగ్జామ్కి ఫీజు కడతారు, అన్నిటికీ మనీ ఇస్తారు. అలాంటి వాళ్ళని గ్రాడ్యుయేషన్ డే రోజు పేరెంట్స్ని ఎవ్వరు విలువలేరు అక్కడ స్టూడెంట్స్. అది చాలా మంచిది కాదు. అది నాకైతే నచ్చలేదు. మా అంటే అక్కడ 10-15 పేరెంట్స్ కంటే ఎక్కువ ఎవ్వరు లేరు. ఆ 1000s స్టూడెంట్స్ ఉంటే 10-15 పేరెంట్స్ రావడం ఏదో నాకు నచ్చలేదు. కానీ
సో అక్కడ కాలేజ్లో మనకైతే రిఫ్రెష్మెంట్స్ ఇచ్చినారు. సో అది మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇచ్చినారు. నేను అది ఒకటి ఇంటికి పట్టుకొచ్చుకున్నా. ఈ రిఫ్రెష్మెంట్లో ఏమి ఇచ్చినారంటే ఒక మజా, ఒక స్విజ్ రోల్, ఒక కప్ కేక్, ఇక 2 సమోసాలు ఇచ్చినారు. ఇక అంతా అయిపోయాక తోడుచుకోనికి ఒక టిష్యూ పేపర్ కూడా ఇచ్చినారు. సో మీ అందరికీ మీ స్టూడెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్లని మీరు అందరు తిట్టకునేది. మీరు వాళ్ళకి ఏం అనకపోయినా పర్వాలేదు, జస్ట్ మీరు నవ్వుతూ ఒక హాయ్ అనేది ఏదైనా పలకరించినారనుకో, వాళ్ళకి ఆ రోజు చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ డే నుంచి మీరే చూడండి, వాళ్ళే మిమ్మల్ని నవ్వుకుంటా పలకరిస్తారు. సో మీ అందరికి ఒక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు కూడా బతుకుతున్నారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి మీరు కూడా. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.